The best book to read is the Bible. The best book to read is the Bible. If you read it every day, it will help you all the way. Oh, the best book to read is the Bible. Searching the scriptures is the blessed privilege God has given unto us. లేఖనములను పరిశోధించడం అనేది దేవుడు మనకిచ్చిన గొప్పదైన ఆధిక్యత. Being the children of God, sitting with the word of God and digging deep into the truths and finding the truths, it is a great privilege. దేవుని పిల్లలంగా దేవుని వాక్యంతో కూర్చొని వాక్యం యొక్క లోతుల్లోనికి వెళ్ళి ఆ సత్యాలని మనం కనుగొనటం నిజంగా ఇది ఆధిక్యత. So we are meditating on Genesis 1:1 for a long time. కాబట్టి మనం చాలా కాలంగా ఆదికాండం మొదటి అధ్యాయంలో నుండి మొదటి వచనాన్ని మనం ధ్యానం చేస్తా ఉన్నాం. Already we have seen in 6 parts. మరి ఇదివరకు మనము 6 భాగాలుగా వాటిని చెప్పుకున్నాం. And in the first part we have seen the age of the earth. మొదటి భాగంలో భూమి యొక్క వయసు ఎంత అది చెప్పుకున్నాం. And part 2, 3 and 4 we have seen about atheism. How Bible disapproves atheism. 2, 3, 4 భాగాల్లో నాస్తికత్వం గురించిన సంగతులు చెప్పుకున్నాం. మరి నాస్తికత్వాన్ని బైబిల్ గ్రంథము బైబిల్ సత్యాలతో వాటిని ఎలా తీసి పాడేస్తుందో మనం చూసాం. And also in parts 5 and 6 we have seen about polytheism, how the Bible disapproved polytheism also. 5, 6 భాగాల్లో మనము బహుదేవతారాధన సిద్ధాంతాలు, అనేక మంది దేవుళ్ళను పూజించే తత్వం, ఇలాంటి వాటిని కూడా బైబిల్ ఎలా కొట్టిపారేస్తుందో ఆ విషయాలు చెప్పుకున్నాం. Human beings out of their own knowledge, which is foolishness in the sight of God, brought so many things into this world and they became a great reason for confusion. మానవులు వారికి ఉన్న జ్ఞానాన్ని బట్టి, అంటే వెర్రితనము, బుద్ధిహీనత అని బైబిల్ చెప్తుంది. అలాంటి వారి జ్ఞానంతో అనేక రకాల కలవరాల్ని సృష్టించేసి వాళ్ళు దాని కారకులైపోయినారు. Today wars are going on just because of their religious beliefs. ఇది నాన్న చూడండి, వారి యొక్క మతపరమైనటువంటి వారి మత భక్తి సంబంధించిన విషయాలను బట్టి దేశాల్లో యుద్ధాలే జరుగుతూ ఉన్నాయి. And today we are going to see about one more ism, that is pantheism. ఇది నాన్న మరొక రకమైన బోధ గురించి, అనగా చూడండి, అది విశ్వమే దేవుడు లేదా సృష్టియే దైవము అని చెప్పుకునేటువంటి ఒక సిద్ధాంతం. And how the Bible disapproves pantheism also. దీనిని కూడా విశ్వమే దేవుడు లేదా సృష్టియే దైవం అనే దానిని కూడా బైబిల్ గ్రంథం ఎలా తీసి పాడేస్తుందో ఆ విషయాలు మనం చెప్పుకుంటాం. And now let us turn to Genesis 1:1. ఈ సమయంలో ఆదికాండం మొదటి అధ్యాయం మొదటి వచనానికి వస్తాం. Genesis 1:1. ఆదికాండము మొదటి అధ్యాయం మొదటి వచనం. In the beginning God created the heaven and the earth. ఆదియందు దేవుడు భూమి ఆకాశములను సృజించెను. Shall we pray? ప్రార్థన చేసుకుందాం. Father, we praise thee for the joy given unto us to handle the scriptures and also to meditate thy word. తండ్రి, మీ లేఖనాలని చేతపట్టి మీ వాక్యంలో ధ్యానించే కృపను మాకు అనుగ్రహించినందుకు మిమ్మల్ని స్తుతిస్తున్నాం. Thank thee for the Holy Spirit, O Lord, who is explaining all these things unto us. ప్రభా, ఈ వివరాలు, ఈ సంగతులన్నీ కూడా మాకు ప్రభా వివరంగా బోధించడానికి మాకు ఇచ్చిన పరిశుద్ధాత్మను బట్టి కూడా వందనాలు. With our human wisdom, O Lord, we cannot fathom the depths of thy word. ప్రభా, మానవ జ్ఞానంతో అయినా మేము ఏమీ చేయలేము, చేతగాని వారమే. నీ వాక్యం యొక్క లోతుల్ని దేనిని మేము కొలవజాలం మేము. So, O Lord, this morning open thou our eyes of understanding, O Lord, to behold wondrous things out of thy ఈ law. ఉదయకాల సమయంలో నీ ధర్మశాస్త్రమునందున ఆశ్చర్యమైన సంగతులు మేము చూచినట్లు దయచేసి మా కనులు తెరవ చేయమని ప్రార్థన Open చేస్తున్నాం. thou the scriptures unto us. ప్రభా, మా కొరకే లేఖనములను కూడా తెరవ చేయండి. We are needy people. ప్రభా, మేము అక్కరలో ఉన్నవారి. Without your word, we will be groping in darkness. ప్రభా, మీ వాక్యమే, మీ మాటలే మాకు అందించబడకపోతే మేము చీకటిలో తచ్చాడుతూ ఉంటాం. There will be utter confusion. ప్రభా, అంత కలవరము, గందరగోళమే ఉంటుంది. Speak to us. దేవా, మాతో మాట్లాడండి. Bringing all of us in the sprinkling of thy precious blood. మమ్మల్ని అందరినీ కూడా ప్రశస్తమైన మీ రక్త ప్రోక్షణ కిందకి We are తెస్తున్నాం. claiming thy promises for this ministry. ప్రభా, ఈ పరిచర్య కొరకు మీ వాగ్దానములను Both కోరుకుంటున్నాం. of us foolish as we are sharing thy word,
put the right word in our mouth. ఇరువురమే బుద్ధిహీనులమే అని ఒప్పుకుంటున్నాం. నాయన మీ వాక్యమును పంచుకొని ఉండగా ఆయన మీ మాటలే మా నోట ఉంచమని Holy ప్రాధేయపడుతున్నాం. Spirit may minister the words of life unto every one of us. పరిశుద్ధ ఆత్మయే ప్రభా నీ నిత్య జీవ వాక్యమును మా అందరికీ పరిచర్య చేయనుగాక. Bless everyone who is hearing. ప్రభా మరి ఈ మాటలు వింటూ వీక్షిస్తున్న వారందరినీ కూడా ఆశీర్వదించండి. In Jesus' precious name we pray. యేసు ప్రభు వారి అమూల్యమైన నామములో ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. Amen. ఆమేన్. Our subject for today is how the Bible disapproves pantheism. నేటి దినాన్న మన అంశం ఏమిటంటే విశ్వమే దైవము అనేటువంటి ఈ తత్వము, ఈ బోధల్ని లేదా ఈ సిద్ధాంతాన్ని బైబిల్ గ్రంథం ఎట్లా కొట్టి పాడేస్తుంది అనే మాటలు మనం చెప్పుకుంటాం. Pantheism means seeing God in all things. విశ్వమే దేవుడు అనగా ఈ సృష్టిలో ప్రకృతిలో కనబడే వాటన్నిటిలో కూడా దేవుడు ఉన్నాడు అని చెప్పుకునే సిద్ధాంతం. Pantheism believes in that principle that whatever we see is God. చూడండి, ఈ విశ్వమే దైవము అనేటువంటి ఈ సిద్ధాంతం ఏం చెప్తుందంటే, ఆ నియమాలు ఏంటి అంటే మనం ఏదైతే చూస్తున్నామో కంటికి కనబడే వాటన్నిటిలో దేవుడు ఉంటాడు అని నమ్మడం. And this ism does not recognize a distinct personal God. చూడండి, ఈ బోధ, ఈ సిద్ధాంతం అనేది అసలు నిజంగా దేవుణ్ణి దేవుడుగా వారు అంగీకరించడం లేదు. ఒక వ్యక్తిగత ఒక దేవుడు అనేవాడు ఉన్నాడు అనేది ఒప్పుకోదు. ఒక వ్యక్తిగత దేవుడున్నాడు అనేటువంటిది అది ఒప్పుకోవడం లేదు. Pan means everything. పాన్ అనే మాటకి అన్నీ సమస్తమును అని అర్థం. And as we all know, Theo means God. మరి థియో అనేది దేవుడు. So pantheism means everything is God. కాబట్టి అంతా దేవుడే అని అర్థం అన్నమాట. Actually, this word pantheism is introduced by a mathematician. వాస్తవంగా అయితే ఈ మాట, ఈ పదం అనేది ఒక మ్యాథమెటిషియన్, మరి గణిత శాస్త్రవేత్త దానిని కనుగొన్నాడు. ఆయన ప్రవేశపెట్టాడు ఈ మాట. His name is Joseph Raphson. అతని పేరు జోసెఫ్ రాప్సన్. In 1697. 1697 సంవత్సరంలో, That is at the end of the 17th century. అంటే 17వ శతాబ్దం యొక్క ముగింపులో. So this word is coined or introduced by this mathematician Joseph. కాబట్టి ఈ మాట ఈ జోసెఫ్ అనేటువంటి గణిత శాస్త్రవేత్త ప్రవేశపెట్టాడు. So what it is telling? అదేమని చెప్తుంది? All things consists of God. కాబట్టి అన్నిటిలోనూ దేవుడు ఉంటాడు అని చెప్తుంది. So according to pantheism, కాబట్టి మరి ఈ విశ్వమే దైవము అనేటువంటి ఆ మాటను బట్టి God did not create the world. దేవుడు ప్రపంచాన్ని నిర్మించలేదు. And God is the world itself. దేవుడే ప్రపంచమే దేవుడు అంటున్నాడు. And along with everything in it. వాటిలో ఉన్న సమస్తమును కూడా, In other words, మరొక మాటలో it is చెప్పాలంటే worshipping the nature. అనగా ప్రకృతిని ఆరాధించడం. Yeah, the pantheists are there for many centuries. కాబట్టి ఈ విధంగా ప్రకృతి ఆరాధికులు అనేక శతాబ్దాలుగా ఉండినారు. Even in the Hindu mythology. హైందవ పురాణంలో కూడా And Vyasa. ఆ వ్యాసలో And Namalvar is there. He is one of the Alvars. నమ్మల్వార్ అంటే ఆళ్వార్లో ఒకతను అతను. And a foreigner by name Laozi. లౌజీ అనేటువంటి ఒక విదేశీ కూడా ఉన్నాడు. And even in India, Adi Shankara. భారతదేశంలో కూడా ఆదిశంకర అనే All these people, they practiced pantheism. మరి వీళ్ళందరూ కూడా విశ్వమే దైవము, సృష్టియే దైవము అనేటువంటిది ఈ ఆచారాన్ని చేశారు. Especially this pantheism is rampant in India. Everywhere it is there. ప్రత్యేకించి సృష్టియే దైవము అనేటువంటిది భారతదేశంలో విశేషంగా ఎక్కువగా ఉంటుంది. Worshipping the sun, moon and stars. సూర్యుడు, చంద్రుడు, నక్షత్రాలు వీటిని పూజించడం. Some people they worship the trees. కొంతమంది చెట్లని పూజిస్తూ ఉంటారు. Some people they worship the animals. కొంతమంది జంతువులని పూజిస్తారు. Some people they worship the rocks and stones. కొందరేమో రాళ్ళు, రప్పలని పూజిస్తారు. Go to anywhere in India. భారతదేశంలో మీరు ఎక్కడికైనా వెళ్ళి చూడండి. I have gone to one place. ఒక ప్రాంతానికి నేను వెళ్ళాను. And the first born girl, she is married to a tree in that state. ఆ రాష్ట్రంలో, కర్ణాటక అనే రాష్ట్రంలో మొట్టమొదట పుట్టినటువంటి ఒక ఆడపిల్ల, ఆ పుట్టిన ఆ పిల్లని చెట్టుతో పెళ్లి చేశారండి. And then they call her as a jogin or devadasi. Always she will be kept in the temple like that. ఆ పిల్లని జోగిని లేదా దేవదాసి అంటూ ఆ గుడిలో విడిచిపెట్టేశారు ఆ పిల్లని. All these evil customs are there. కాబట్టి ఇవన్నీ చూడండి సాతాను సంబంధమైనటువంటి దురాచారాలు ఇవన్నీ. What mistake that girl has committed? ఆ చిన్న పిల్ల ఏం తప్పు చేసిందని. And why to worship that tree? And how can that girl, being a human being, having spirit, soul and body, how can she be married to a tree? ఆ చెట్టుని పూజించడం ఏమిటిదండి? ఆత్మ, ప్రాణ, శరీరముగా సృష్టించబడిన ఈ చిన్నపిల్ల
ఆ చెట్టుతో పెళ్లి చేయడం ఏమిటిదండి? God has created that tree for the benefit of human beings. దేవుడు మానవుని ప్రయోజనం కొరకు, మానవుని మేలు కొరకు చెట్టును సృష్టించాడు. To give shadow unto the man. మనుషులకి నీడనివ్వడానికి, To give fruit unto the man. మనుషులకి పండ్లు ఇవ్వడానికి, To give the wood unto the man. మనుషుల కొరకు దానిలో నుండి కర్రలు చెక్కలు ఇవ్వడానికి. So for that purpose God has created. ఆ ఉద్దేశంతోనే కదా దేవుడు సృష్టించాడు వాటిని. Instead of using that for our benefit, worshipping it and marrying a girl to the tree, what is this custom? కాబట్టి వాటిని ఈ మానవుని మనుషుల మేలు ప్రయోజనం కొరకు ఉపయోగించేదానికి బదులుగా ఆ చెట్టుతో మనుషుడికి వివాహం పెళ్లి చేయడం అనేది ఇది ఎంత దురాచారం. And in some places they will be giving before some rocks the sacrifices. కొన్ని ప్రాంతాల్లో, కొన్ని రాష్ట్రాల్లో ఆ రాళ్ల దగ్గర పెట్టి దాన్ని బలులు అర్పించేస్తున్నారు. What is the use? ఏం లాభం? See, are we called to worship a rock? రాళ్ళని పూజించడానిక మనం పిలువబడింది. God has created all these things for our benefit. దేవుడు వీటన్నిటిని కూడా మన మేలు కొరకు, మనకు ప్రయోజనం కలిగించడానికి సృష్టించాడు. But what is the output of the wisdom of man? చూసారా, ఇప్పుడు ఈ మానవ జ్ఞానం అంతటిని బట్టి తేలింది ఏమిటి? See, they are making this creation as God. ఈ సృష్టిని దేవుడు అని They are చెప్పేస్తున్నారు. telling sun is God. సూర్యుడు దేవుడు అంటారు, Moon is God. చంద్రుడు దేవుడు అంటున్నారు. See, God has created sun with a purpose to give light to the earth. దేవుడు సూర్యుని ఒక ఉద్దేశంతో సృష్టించాడు కదా, భూమికి వెలుగునివ్వడానికి. It is not the mistake of sun. అది సూర్యుని తప్పు కానే కాదు. Sun never told that I am God. సూర్యుడు ఎప్పుడు కూడా నేను దేవుడిని చెప్పుకోలేదే. And the Bible says the sun, moon, even the storm also obey the word of God. బైబిల్ సెలవిచ్చే మాట ఏమిటిది? సూర్యుడు, చంద్రుడు, నక్షత్రాలు ఇవన్నీ కూడా దేవుని మాటకి లోబడుతూ ఉన్నాయి. They are telling there is a God above us. అవన్నీ ఏమంటున్నా? ఇదిగో మాకన్నా పైన దేవుడున్నాడు అని చెప్తున్నారు. But this intelligent man, what he is telling? No, you are our God. కానీ మరి తెలివైన వాడని చెప్పుకున్న ఈ మనిషి ఏం చెప్తున్నాడు ఆయన? కాదు, ఇదిగో ఇవే అంత దేవుడు అంటున్నాడు. So that's why God is calling the wisdom of man as foolishness. అందుకనే దేవుడు మనుషుని జ్ఞానం, ఈ లోక జ్ఞానం వెర్రితనంతో పోల్చాడు. Today in many places people are worshipping the creation, worshipping various objects in the creation as gods. What a foolishness it is. ఈ రోజు మానవులు చూడండి, సృష్టించబడిన సృష్టిని, కనబడుతున్న వస్తువులని, వీటన్నిటిని పట్టుకొని అవే దేవుళ్ళని పూజించడం అనేది ఎంత బుద్ధిహీనమైన పని. I am not going to explain either Dvaita. అద్వైత గురించి కానీ, ద్వైత గురించి నేను ఇప్పుడు ఏం చెప్పను. And or even Advaita. అద్వైత గురించి కూడా నేను ఏమి చెప్పను. And Visishta Advaita. విశిష్ట అద్వైత కూడా ఉంది. In these things also there are so many categories. వీటిలో కూడా మరి ఇంకా చాలా గుంపులు, కోవలు ఉన్నాయి. I am standing here not to criticize anybody. కాబట్టి నేను ఎవరిని విమర్శ చేయడానికి నేను నిలబడలేదు. But I am putting forth the truths before you. అయితే కేవలం సత్యాలు మాత్రమే నేను మీకు చూపిస్తున్నాను. So this is what is happening, and Bible is telling this is wrong. They are all created beings. ఇది జరుగుతున్నటువంటి సంగతులు, ఇప్పుడున్న పరిస్థితి, దానినే బైబిల్ చెప్తా ఉంది. కాదు, ఇదంతా తప్పు అని చెప్తా ఉంది. How God created the plants. దేవుడు మొక్కలని ఎట్లా How సృష్టించాడు? God created the animals. దేవుడు జంతువులను ఏ విధంగా How సృష్టించాడు? He created the fishes, that is water beings. చూడండి, జలచరములు లేదా చేపలు, మత్స్యాలు, వీటన్నిటిని దేవుడు ఎట్లా How God సృష్టించాడు? created the creeping things. దేవుడు నేల మీద ప్రాకే వాటిని ఎట్లా How సృష్టించాడు? God created sun, moon and stars. దేవుడు సూర్యుడు, చంద్రుడు, నక్షత్రాన్ని ఎట్లా How He సృష్టించాడు? made light and darkness. కాబట్టి చీకటిని, వెలుగుని ఎలా ఆయన సృష్టించాడు? Forgetting the one who has created them and worshipping these things, is it not foolishness? వాటిని సృష్టించిన సృష్టికర్తని విస్మరించి సృష్టిని పూజించడం అనేది ఎంత బుద్ధిహీనత. Now I am going to compare what these isms are telling. కాబట్టి ఈ సిద్ధాంతాలు, ఈ బోధలన్నీ కూడా ఏమి చెప్తున్నాయో కొన్ని విషయాలు మీకు చెప్తాను. Now we have seen theism, that is God is there. అంటే ఇప్పుడు దేవుడు ఉన్నాడు అనే ఒక సిద్ధాంతం గురించి చెప్పుకున్నాం. And secondly, రెండవది atheism. నాస్తికత్వం. That is nastikatvam. This is astikatvam. That is theism. నాస్తికత్వము, ఆస్తికత్వం. Na plus astikatvamu is nastikatvam. నా ప్లస్ ఆ అంటే నాస్తికత్వం, So ఆస్తికత్వం. first is theism. కాబట్టి మొదటిది ఈ తత్వం, Astikatvam. ఆస్తికత్వం. What does it mean? అర్థం ఏమిటిది? Yes, God is there. దేవుడు ఉన్నాడు. Then atheism. నాస్తికత్వం, And God is not there. దేవుడు లేడు. And now what about this pantheism? మరి ఇప్పుడు ఇది విశ్వమే దైవం అనేది, So now you can understand in this way. ఈ విధంగా మీరు దీన్ని అర్థం చేసుకోవచ్చు. Atheism says no God. నాస్తికత్వం చెప్పేది ఏమిటి? దేవుడు లేడు. And pantheism says everything is God. మరి విశ్వమే దైవం అని చెప్పేది ఏమిటిది?
కనబడేదంతా దేవుడే అంటుంది. Whole universe is God. విశ్వం అంతా దేవుడే. And what theism says? కాబట్టి తత్వం ఏమని చెప్తాం, ఆస్తికత్వం ఏమంటుంది, God is something but not everything. దేవుడు ఏదో దేవుడు అనేది ఏదో ఉంది కానీ అంతా దేవుడే కాదు. So see the three different policies. చూసారండి ఈ మూడు వేరు వేరు ఈ పద్ధతుల్ని. Atheism, no God. చూడండి, నాస్తికత్వం దేవుడు లేడంటుంది. Pantheism, everything is God. మరి విశ్వమే దేవుడు అనేది అంతా దేవుడే అని చెప్తాం, దైవం అనేది. Thirdly, మూడవది theism says that God is there but not everything is God. ఆస్తికత్వం ఏమంటుంది, దేవుడు అనేవాడు ఉన్నాడు కానీ అంతా దేవుడే కాదు, అన్ని దేవుడే కాదు. What the atheism says? నాస్తికత్వం ఏమంటుంది, the ultimate reality is only physical, there is no spirituality. అంతిమమైనటువంటి వాస్తవికత సత్యం ఏమిటిది, అందులో ఆత్మీయత అనేది ఏమీ లేదు. There is no God. దేవుడు లేడు, only physical. కేవలం అంత భౌతికమైన విషయాలు we will మాత్రమే. live and die, that's all. అంతే, మనం బ్రతుకుతాం చనిపోతాం, no God, అంతవరకు. no heaven, no hell. దేవుడు, పరలోకం, నరకం అలాంటి ఏమీ లేవు, పుట్టడం సావడం అంతే. So atheism speaks of only the physical thing. కాబట్టి నాస్తికత్వం ఏమో కేవలం భౌతికమైన విషయాలు నమ్ముతుంది. That's why the atheist says atoms are there. అందుకనే మరి ఈ నాస్తికత్వం ఏమంటుంది, పరమాణువులు ఉన్నాయి and molecules are moving. అంతేకాకుండా చూడండి అణువులు కూడా అన్ని సంచరిస్తూ తిరుగుతా ఉన్నాయి. This is atheism is completely physical. How much you are earning, how much you are eating, how much you are enjoying, all these things. నాస్తికత్వం అనగా అన్ని భౌతికమైనటువంటి విషయాల గురించి, ఏమి సంపాదించాము, తిన్నామా, తాగామా, తిరిగామా, వీటి గురించి చెప్తాం. And what pantheism is telling? మరి అదే విశ్వమే దైవం అనేది ఏమంటుంది, ultimately you may worship anything, all these things to go to God, everything is God, ultimately there is one thing, it is God. దేన్నైనా పూజించినా గానీ అంతా దేవుణ్ణి పూజించినట్టే చివరికి అది దేవుడే అంటుంది. And what the pantheists will say? మరి ఇలా ఈ ఆస్తికులు ఏమంటారు, pantheists చూడండి ఈ విశ్వమే దేవుడు దైవం అనేవాళ్ళు వాళ్ళు ఏమంటున్నారు, they will agree ultimately there is one thing, it is some substance. సరే వాళ్ళు ఏదో ఒప్పుకుంటారు, చివరికి ఏదో ఉంది, దేవుడు ఉన్నాడు అనేది చెప్తారు. But what theism will say? ఇదే ఆస్తికత్వం ఏమంటుంది, ultimately everything is spiritual. చివరికి అంతా కూడా ఆత్మీయతనే అంటుంది. Universe is created. విశ్వము సృష్టించబడినది. So the universe is there. విశ్వము ఉంది. And spirituality is also there. ఆత్మీయత కూడా ఉంది. So what theism will say? కాబట్టి ఆస్తికత్వం ఏమంటుంది, yes, it is a combination of physical mixed with spiritual. ఇది చూడండి భౌతికమైన విషయాల్లో ఆత్మీయత కలయిక, ఈ రెండు కలిపిన దాని గురించి చెప్తాం. So because the atheists say that it is only physical, మరి నాస్తికత్వం అనేది ఇది కేవలం భౌతికమైనదే అని చెప్తుండగా, so what they will say, వాళ్ళు ఏమంటారు, they say that people are biochemical machines, that's all. అంటే ఈ ప్రజలందరూ ఏమంటారంటే జీవ రసాయన పదార్థంగా అంటారు. That's all, they are machines, యంత్రాలు. అంటే యంత్రాలు. We are here. మనం ఇక్కడ ఉన్నాం. Your body is there. నీ శరీరం ఉంది. It is a mixture of biochemicals. దీంట్లో ఏముందండి, జీవం ఉంది, రసాయనాలు ఉన్నాయి, వాటి కలయిక సముదాయమే. For some time the machine will function. అంటే ఇలాంటి యంత్రం కొంతకాలం అది పని చేస్తుంది, నడుస్తుంది, అంతే. So we are the natural byproducts of the natural laws of matter. కాబట్టి చూడండి మనము ప్రకృతి పరంగా సహజ సిద్ధంగా ఏదైతే మరి కోల్పోయినటువంటి ఉన్నాయో వాటితో ఒక రూపంలోకి వచ్చామంటున్నారు. That's all what they are telling. అది వాళ్ళు చెప్పేది. It is something very near to even evolution also. ఇది ఇంకా మనం చెప్పాలంటే పరిణామ సిద్ధాంతానికి దగ్గరగా ఉంటుంది. So this is what atheism says. ఇది నాస్తికత్వం చెప్పే బోధ. We are all, see, there is no value for human being in atheism because they are biochemical machines. నాస్తికత్వానికి మనుష్యుని గురించిన విలువ ఏమీ లేదు. ఎందుకు, వాళ్ళు నమ్మే సిద్ధాంతం ఏమిటిది, ఇది జీవ రసాయనాలతో చేయబడిన ఒక యంత్రం లాంటిది అంటున్నారు. If at all anything has given value to man, it is the Bible. ఒకవేళ మనుష్యుడి కంటూ ఎవరైనా ఏదైనా విలువ ఇచ్చిందంటూ ఏమైనా ఉంది అంటే అది కేవలం బైబిల్ గ్రంథం మాత్రం. The God of the Bible gave so much value to man. When man has fallen, he came in the form of man, died for that fallen man. To redeem that fallen man, he shed his precious blood. బైబిల్లో ఉన్న దేవుడే మానవునికి అత్యంత విలువనిచ్చాడు. మానవుడు పాపం చేసి పతనమైపోయి పడిపోయి నాశనానికి వెళ్తున్నప్పుడు ఆ దేవుడు మానవ రూపం ధరించి భూమి మీదకి వచ్చి ఈ మానవుని పాపము కొరకే శిలువ మీద ఆయన ప్రాణం పెట్టినాడు. Why? ఎందుకు? Because he tells that we are his children. ఎందుకనగా మనము దేవుని సంతానం అని చెప్తున్నారు. Yes, the parents know the value of children. కాబట్టి పిల్లల గురించినటువంటి విలువ తల్లిదండ్రులకే తెలుస్తుంది కదా. How the mother carried that child for 9 months. ఆ తల్లి 9 మాసాలు ఆ బిడ్డని ఎట్లా మోసిందో. At the time of birth, it is a life and death situation to the mother. ఆ కంటున్న సమయంలో, కాన్పు సమయంలో
జీవ మరణాల పరిస్థితి అక్కడ. And she will undergo death. కాబట్టి అక్కడ మరణ వేదన గుండా The వెళ్తాడు. pain and agony she suffers. కాబట్టి అక్కడ నొప్పి బాధ ఇవన్నీ అనుభవిస్తున్నాడు. And with pain and agony, with travailing, she will give birth to a child. That's why she knows the value of the child. కాబట్టి నొప్పి బాధ ప్రసవ వేదన చావు బతుకులు లాంటి పరిస్థితిలో గుండా వెళ్ళి ఆ బిడ్డను కంటుంది. కాబట్టి బిడ్డల విలువ ఆ తల్లికే తెలుసు. Even while bringing up the children, ఆ పిల్లలని పెంచేటప్పుడు కూడా she will forego the meal, but she will give the food to the children. తనకి భోజనం లేకపోయినా పర్వాలేదు, పిల్లలకు మాత్రం కడుపులో భోజనం పెట్టాలి అని ఆశిస్తుంది. When we see some of the accidents, మనం చూడండి కొన్ని ప్రమాదాలు జరిగిన చూడడం. when some car met with an accident with a lorry, రోడ్డు ప్రమాదాల్లో చూడండి, ఒక కారు వెళ్ళి లేకపోతే కారుకి లారీకి ఏదో ప్రమాదం జరిగిందని many times we read in papers, అనేక పర్యాయాలు మనము పేపర్లో వార్తాపత్రికలో చదువుతుంటాం. elderly people will die, పెద్దవాళ్ళు చనిపోతాం. but little children, it is a mystery. See, little children, they are not dead. చిన్న పిల్లలు బతికిపోయారు, పసి పిల్లలు చావలేదు. ఇలాంటి we read in paper. మనం ఈ వార్తాపత్రికలో చదివాం చాలా సార్లు. 5 people are going in the car, ఒక 5 కారులో ప్రయాణం చేస్తున్నారు. and 4 elderly people they died, but that little child, she is safe. 4 పెద్ద మనుషులు అందరు చచ్చిపోయారు, వారిలో చిన్న బిడ్డ పసి బిడ్డ బ్రతికే ఉంది, ప్రాణంతో ఉంది. ఎందుకలా? Because when the mother comes to know that the accident is going to take place, ఎందుకనగా ఇక ప్రమాదం జరగబోతుంది అని ఆ తల్లికి తెలిసినప్పుడు, and immediately what she will do, వెంటనే ఏం చేస్తుంది? she will keep that little child at her bowels and protects her completely. ఆ బిడ్డని కడుపులో దాచుకుంటుంది, ఆ బిడ్డని ఎంత జాగ్రత్తగా కాపాడుతుంది, అక్కడ భద్రపరుస్తుంది. One side she is dying, ఒకవైపు తాను చనిపోతా but ఉంది, what is her desire? కానీ తన ఆశ ఏమిటి? Yes, her child should not die. నా బిడ్డ చనిపోకూడదు. Why? ఎందుకు? Because of that love in her heart. తన హృదయంలో ఉన్న ప్రేమను బట్టి. This is what the God of the Bible is. ఇది బైబిల్లో ఉన్న దేవుడు కూడా చెప్పేది. Yes, though I die, నేను చనిపోయినా కానీ my child must live. నా బిడ్డ బ్రతకాలి. Who is that child? ఎవరా బిడ్డ? That is you and I. అదే నీవు నేనే. You and I are created in the form of God. నీవు నేను కూడా దేవుని రూపంలో సృష్టించబడ్డాం. That's why the God of the Bible, it is written in 1 John 4:8, God is love. అందుకనే ఈ బైబిల్ దేవుడు అంటాడు, యోహాను రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 8వ వచనంలో, దేవుడు ప్రేమ స్వరూపి. Without the God of the Bible, we do not know what is love. బైబిల్లోని దేవుడే గాని లేకపోతే ప్రేమ అనే దానికి మనకు అర్థం తెలియదు. What these educated atheists are telling. చూడండి, ఎంతో విద్యావేత్తలుగా పిలువబడే నాస్తికులు ఏమని చెప్తున్నారు? Earlier we have read in Romans 1st chapter. పూర్వము రోమీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయంలో చదువుకున్నాం. Professing themselves as wise, they became fools. It is written in Romans 1st chapter. రోమీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం రాయబడిన మాట ఏమిటది? జ్ఞానులమని చెప్పుకొనుచు 22వ వచనంలో, తాము జ్ఞానులమని చెప్పుకొనుచు బుద్ధిహీనులైరి. See, they are thinking that they are wise people. వాళ్ళు జ్ఞానులని అనుకుంటున్నారు, But what they are telling? కానీ ఏమంటున్నారు వాళ్ళు? Human beings are a biochemical machines. What is the difference between a car engine and you then? మనుషులు అంటే జీవరసాయనాల సముదాయంతో చేయబడిన ఒక యంత్రం లాంటిది. మరి అలాగైతే కారుకి మనిషికి ఏమి తేడా ఉందండి? So there is no value for these people towards a human being. కాబట్టి వీళ్ళకి మనుష్యులంటేనే విలువ లేదు. And then see, he is also not having any value. మరి అలాగంటే He is also a human being. ఆయన మనిషే కదా, ఆ నాస్తికుడుగా చెప్పుకున్న మనిషే, మరి ఆయనకి ఏ విలువ లేదు కదా. So brothers and sisters, కాబట్టి సహోదరి సహోదరులారా, the God of the Bible clarifies everything. బైబిల్ దేవుడు అంత తేట తెల్లంగా చెప్తున్నాడు. Yes, what is love? ప్రేమ What అనగా is ఏమిటి? concern? చూడండి, ఆ పట్టింపు దాని గురించి ఏమిటో What చెప్తున్నాడు. is pain? కాబట్టి నొప్పి బాధ అనగా What a ఏమిటి? machine knows. Will that machine knows any pain? యంత్రానికి వీటి గురించి ఏం తెలుసు? బాధల గురించి, నొప్పి గురించి దానికి ఏమైనా When అర్థమవుతుందా? you are telling that you are a biochemical machine, what pain you can explain? జీవ రసాయన సముదాయంతో చేయబడిన యంత్రం అన్నప్పుడు నొప్పి బాధ గురించి నీకు చెప్తే నీకేం అర్థమవుతుంది? నువ్వు యంత్రం కదా. That's why God calls these atheists as fools. అందుకనే దేవుడు నాస్తికుల్ని ఏమన్నాడు? బుద్ధిహీనులు. Yes. Unwise is different. చూసారండి, తెలివి లేకపోవడం అనేది వేరే విషయం. That is when you explain they can understand. అంటే కొంత వారికి మీరు అర్థం చేయిస్తే, చెప్తే కొంత వివరిస్తే వాళ్ళు అర్థం చేసుకుంటారు. But what about fools? మరి బుద్ధిహీనుల మాట ఏమిటి? Yes, though you explain they will not agree. ఎంత చెప్పినా వాళ్ళు నమ్మరు, వాళ్ళకి అర్థం కాదు. Fools, foolish. బుద్ధిహీనులు అంతే. So brothers and sisters, కాబట్టి సహోదరి సహోదరులారా, atheism says people are biochemical machines. నాస్తికత్వం చెప్పేది ఏమిటిది? మనుషులు అనేవారు జీవరసాయనాలతో చేయబడిన ఒక యంత్రం లాంటి. But what pantheism says? మరి అదే విశ్వమే దైవము, సృష్టి దేవుడు అని చెప్పుకునే ఈ సిద్ధాంతం ఏమంటుంది? All people are also gods.
ప్రజలు కనబడే మనుషులందరూ దేవుళ్ళే, మానవుడే దైవం. So that's what they are అంతే telling. కదండి, అది వాళ్ళు చెప్పే సిద్ధాంతం. A bad man is a god and a good man is a god. వాడు చెడ్డవాడైనా మంచోడైనా కానీ మనుషులు ఎలాంటి వాళ్ళైనా వాళ్ళు దేవుళ్ళే. A murderer is a god. The person who is murdered also is a god. నరహంతకుడు, నరహత్య చేసిన వాడు దేవుడే, నరహత్య చేయబడిన వాడు కూడా దేవుడే అంటారు. చంపినవాడు, చంపబడినవాడు, చంపినవాడు, చంపబడ్డవాడు కూడా దేవుడే What the అంటే. pantheists will say? కాబట్టి చూడండి, ఈ విశ్వమే దైవం అనేవాడు వాళ్ళు ఏమంటారు? Oh, we are ignorant of our inherent divinity. We are divine. So there is divinity in us and we are ignorant of that. మనలో ఆ దైవము, దైవత్వం అనేది ఉంది కానీ దాని గురించి నాకు గ్రహింపు లేదు, అది మనకు తెలియకపోయాను. And what these theists will say? కాబట్టి మీరు ఆస్తికులు ఏమంటారు? People are angels, or sometimes they will call apes also monkeys. చూడండి, కొన్నిసార్లు ఏమంటారు ప్రజలు, దూతలు లేకపోతే కోతులు కూడా దేవుళ్ళే అంటారు. Sometimes what they will say? కొన్నిసార్లు ఇంకేమంటారు వాళ్ళు? We are physical animals మనము or social animals. లేకపోతే మనము సాంఘిక జీవులం, జంతువులమే. So what they will say? అంటే ఏమంటున్నారు వాళ్ళు? There is no difference between us and an animal. అంటే మనకి జంతువులకి, మనుషులకి జంతువులకి ఏమి తేడా లేదు. So what they are telling? ఏమంటున్నారు వాళ్ళు? Physical animals means. అంటే భౌతికమైన జంతువులు అంటే. Social animals means. మరి సామాజిక జంతువులు అంటే What they are telling? ఏమంటారు దానికి? We are animals with a little bit of spiritual component. చూడండి, మనము జంతువులమే కానీ ఎంతో కొంత ఆత్మీయత కలిగిన వారమే. So brothers and sisters, కాబట్టి సోదరి సోదరులారా, what an utter confusion the wisdom of man brought as far as God is concerned. చూడండి, దేవుడు అనే మాటకు వచ్చేటప్పటికి ఈ మానవ జ్ఞానం, మానవ మేధస్సు ఎంత కలవరాన్ని సృష్టించింది. See, even when it comes to morality, ఇంకా చూడండి, నైతికత్వం, నైతిక విలువల మాటకు వస్తే, what is good and what is bad, ఏది మంచి ఏది చెడు అనే మాటకు వస్తే, see what atheism says. చూడండి, నాస్తికత్వం ఏమని చెప్తుంది? Morality is the biological survival mechanism. Just only for our survival we will say this is good and this is bad. నైతికత్వం ఏమంటుందంటే ఏదో మన Atheism. నాస్తికత్వం ఏమని చెప్తుందండి? ఇది మానవుడు అంటే మనము ఏదో బ్రతికి ఉండే దాని గురించి మాట్లాడుతుంది అంతే. ఇది మంచి, ఇది చెడు, ఏదో ఇది మొరాలిటీ, ఇది మంచి చెడు దాని గురించి చెప్పుకోవడానికి బతుకున్నాం అంతే. What the atheism is telling? నాస్తికత్వం ఏమని చెప్తుంది? Yes, morality is the biological survival mechanism. కాబట్టి చూడండి, ఈ నైతికత్వం అనేది ఏదో బ్రతికుండేదానికి మంచి చెడ్డ అని చెప్పుకుంటున్నాం. దట్స్ ఆల్. బ్రతికుండడానికే ఇది మంచి ఇది చెడ్డ అని చెప్పుకునడం. Is it right? మరి అది సత్యమేనా? Good is good and evil is evil. మంచి అవుతుంది, చెడు అవుతుంది కదా. Though you die or though you live, good is good and bad is bad. నువ్వు బ్రతికున్నా చనిపోయినా మంచి అవుతుంది, చెడే అవుతుంది. But what pantheism says? మరి అదే విశ్వమే దైవం అనే సిద్ధాంతం ఏమంటుంది? All is illusion. ఇదంతా భ్రమ అండి, ఇది అంతా ఒక మిథ్య, ఒక మిథ్య అంతే, ఒక భ్రమ. All is illusion. అంతా ఒక భ్రమ లాంటిది. And they say everything is illusion. అంతా భ్రమ లాంటిది అంటారు. And when they see a rock, immediately they will fold their hands. When a tree, they will fold. An animal also they will fold. Even to a serpent also they will fold their hands. రాయి కనబడగానే చేతులు జోడిస్తాం, చెట్టు కనబడితే మొక్కుతా ఉంటారు, పాము కనబడితే మొక్కుతా ఉంటారు, జంతువులు కనబడితే మొక్కుతా ఉంటారు. So that is what pantheism says. ఇది విశ్వమే దైవం అని చెప్పే సిద్ధాంతం. And falling before everything and telling it everything is illusion. అన్నిటి ముందు పడిపోవడం, చేతులు జోడించేయడము, ఇదే దేవుడు అని చెప్పడం, ఇది భ్రమ. But what theism says? అది ఆస్తికత్వం ఏమంటది? God is the basis of morality. చూడండి, ఈ నైతికత్వం అంతటికి దేవుడే దానికి పునాది లాంటిది. God defines what is good and what is evil. మంచి ఏది చెడు ఏది అనేది దేవుడు చెప్తాడు. So brothers and sisters, కాబట్టి సోదరి సోదరులారా, whether it is atheism, నాస్తికత్వం గాని, whether it is pantheism, లేకపోతే విశ్వమే దైవం అన్నా, if it is a man-made theism, ఒకవేళ అది మనుషుడు సృష్టించిన ఆస్తికత్వమైన, all are confusion. ఇదంతా కలవరమే, అయోమయమే. ఇది see, good and evil people are not able to distinguish. మంచి చెడుకి తేడా కనుగోలేకపోతున్నారు మనుషులు. See what people are telling? ఏమంటున్నారు ప్రజలు? Morals are a comparative character. నైతికత్వం అనేది చూడండి, ఒక సమతుల్యమైనటువంటి లేదా సరిపోలిక చెప్పినటువంటి ఒక మనుషులు. Bad man is there. చెడ్డవాడు ఉన్నాడు అనుకోండి. If that bad man is there, he will not become good man. That's what they say. వీడు ఒక చెడ్డవాడు ఉన్నాడంటే వీడు మంచోడు కాడు, ఇంకొకడు మంచోడు కాడు అంటారు, వాడు కాలేడు అంటారు. If a bad man is there, చెడ్డవాడు ఉన్నాడు అనుకోండి, అందుకని వీడు మంచోడు అంటున్నాం.
చెడ్డోడు ఉన్నాడు కాబట్టి వీడిని చూసినప్పుడు వీడు మంచోడు అని చెప్తున్నావు. Yes, that fellow has killed a person. వీడు ఒకటి చంపేశాడు. And this fellow has beaten, not killed. వీడు చంపలేదు కానీ వీడు ఎవరైనా కొట్టాడు. So, but he is good than that man. కాబట్టి వీడికన్నా వీడు మంచోడే. But in the sight of God, both are evil. మరి అదే దేవుని దృష్టికి అయితే ఇద్దరు చెడ్డవాళ్లే కదా. See, this is what the people will say. ఇది ప్రజలు చెప్పేటోడు. Yes, it is a comparative thing what people will say. కాబట్టి ప్రజలు ఇది సరిపోల్చి చెప్పుకుంటా ఉంటారు. Why he is short? Because other fellow is long. చూడండి, ఈయన పొట్టేందుకు అవతలోడు పొడుగున్నాడు కాబట్టి. So what God says? దేవుడు ఏమంటున్నాడు? Whether the long fellow is there or not, he is short only. పొడుగువాడు ఉన్నా లేకపోయినా పొట్టోడుగానే ఉంటాడు కదా. So some people will say, ఇంకా కొంతమంది oh, this is a crooked line. Why? Because you know what is straight line. If straight line is not there, there is no crooked line they are telling. ఇది వంకర గీత అంటాం. ఎందుకు? ఒక తిన్నని గీత సరి అయిన గీత ఉంది కాబట్టి. సరి అయిన గీత లేకపోతే ఇది వంకరదని నీకు తెలియదు. So pantheism says all are gods. Even you too also is a god. అందుకనే చూడండి, విశ్వమే దైవం అనేది ఏమంటుంది? సృష్టిలో కనబడేదంతా దేవుడు దైవం, నీవు కూడా దేవుడు అంటది. Now I want to ask a question. ఇప్పుడు నేను ప్రశ్న అడగాలనుకో. Everybody says that God is unchanging and God is eternal. అందరూ చెప్పేది ఒకటే, దేవుడు మార్పు చెందడు, ఆయన నిత్యము ఉండేవాడు. We all know that. అది మనకు అందరికి తెలిసినదే. But అయితే can the nature be not unchanging? మరి ఈ ప్రకృతి మార్పు చెందకుండా ఉండగలదా? It will be always changing. అది ఎప్పటికప్పుడు మారిపోతూ ఉంటుంది కదా. Yesterday's tree we cannot see today. నేను దినాన ఉన్న చెట్టు ఇవాళ లేదు. And we have burnt it in the till yesterday we have just worshipped it as God, and today we put it in the fire. నిన్నటిదాకా ఆ చెట్టుని మనం దేవుడని కొలిచాం. ఈ రోజు అది నరకబడింది, దాన్ని కట్టెలు కాల్ చేసాం. And now where it has gone? ఎక్కడ పోయింది అది? It has changed. మారిపోయింది కదా. Where the God has gone? ఏమైపోయాడు దేవుడు? See, God is eternal. దేవుడు నిత్యము శాశ్వతం Then ఉండేవాడు. yesterday's tree today we cannot see. మరి నిన్న రోజు మనం చూసినటువంటి చెట్టు ఇవాళ కనబడడం లేదా? Yesterday one stone we have just worshipped, and today we are making it a stone and constructing a building. నిన్న దినాన ఒక రాయిని చూసి అది దేవుడు అని మొక్కాము. ఈ రోజు ఆ రాయిని మనము మన ఇల్లు కట్టుకోవడానికి పునాదులు వేసినాం. When we are changing, when the nature is changing, pantheism is a failure because God is unchanging. మనం మారిపోతూ ఉండగా, ప్రకృతిలో మార్పులు జరుగుతూ ఉండగా, అలాంటప్పుడు విశ్వమే దైవం అనేటువంటి తప్పుడు సిద్ధాంతం అయిపోతుందిగా. Because things are changing, gods are changing. దేవుడు మారని వాడు, పరిస్థితులు మారిపోతున్నాయి, వస్తువులు మారిపోతున్నాయి, వ్యక్తులు మారిపోతున్నాయి. Yesterday you worshipped a cow. నిన్న దినాన ఒక ఆవుని నువ్వు పూజించావు. Today somebody has cut it and ate it. ఈ రోజు ఎవడో దాన్ని చంపేసి తినేసాడు. See what has happened to your God? ఏమైపోయాడు మరి నీ దేవుడు? ఏమైపోయాడు? Yesterday you have worshipped a snake. నిన్న దినాన ఒక పాముని పూజించాడు. And today somebody has seen it and they killed it. ఈ రోజు ఎవరో దాన్ని చూసి చంపేశాడు. So God is God and the creation is creation. కాబట్టి దేవుడు దేవుడే, సృష్టించబడిన సృష్టి అది సృష్టి మాత్రమే. God is eternal. దేవుడు నిత్యమైన వాడు. And creation is not eternal. సృష్టి నిత్యమైనది కాదు. So then how can you make the temporal thing and say that it is eternal? మరి నీవు తాత్కాలికమైన వాటిని తీసుకొని ఇది నిత్యమైనది అని ఎలా చెప్తావు? So pantheism is a big failure. అందుకనే విశ్వమే దేవుడు అనే సిద్ధాంతము ఘోర విఫలం. That's why in Genesis 1:1. అందుకనే ఆదికాండం 1వ అధ్యాయం 1వ వచనంలో, In the beginning God created this Vishwam, that is the heaven and the earth. ఆదియందు దేవుడు విశ్వమంతటిని సృష్టించాడు, అనగా భూమి ఆకాశములను సృజించెను. And before that beginning also God is there. ఆ ఆదికి ముందు కూడా దేవుడు ఉన్నాడు. He is the creator of all things. ఆయనే సమస్తమును సృష్టించిన సృష్టికర్త. And that he created the trees, ఆయన చెట్లను సృష్టించాడు, animals. జంతువులను They are not సృష్టించాడు. eternal. అవన్నీ కూడా నిత్యం ఉండేవి కావు. So creation can never be equal to the creator. కాబట్టి సృష్టి అనేది ఎప్పుడు కూడా సృష్టికర్తతో సమానము, ఏకము కాలేదు. A painting is there. ఒక పెయింటింగ్ ఉందనుకోండి, Painting cannot be equal to the painter. If the painter is not happy with the painting, he will throw it out and he will draw another painting. కాబట్టి ఆ పెయింటింగ్, ఆ బొమ్మ గీసిన వాడు ఒకటి ఎలా కాగలుగుతారండి? వాడికి ఆ పెయింటింగ్, వాడు వేసిన పెయింటింగ్ నచ్చకపోతే దాన్ని చెడిపేస్తాడు, మళ్ళీ ఇంకో పెయింటింగ్ So వేసుకుంటాడు. creation cannot be equal to the creator. కాబట్టి సృష్టికర్త ఒకటి కాలేరు. Yes, creation cannot become the creator and you need not worship the creation. కాబట్టి సృష్టి అనేది సృష్టికర్తగా మారలేదు, కాబట్టి సృష్టిని నీవు పూజించడానికి లేదు. If you are worshipping creation, it will become a logical inconsistency. నీవు కానీ సృష్టినే కానీ నువ్వు పూజిస్తున్నావు అనుకోండి, మరి నీలో
it will become inconsistent. సమతుల్యత ఉండదు నీలో. Because you are telling one thing, doing other thing. ఎందుకు నువ్వు చెప్పేది ఒకటి చేసేది ఒకటి. God is eternal, you are telling. దేవుడు నిత్యమైన వాడని చెప్తున్నావు. And tomorrow this animal will die, this tree will die, but this is God, you are telling. మరి రేపటి దినాన్ని జంతువు చచ్చిపోతుంది, చెట్టు చచ్చిపోతుంది, మళ్ళీ ఇది కూడా దేవుడు అంటున్నావు. So how this is not eternal. ఇది నిత్యం ఉండేది కాదు కదా. So that's why it is a logical inconsistency. అందుకనే ఇది నీలో ఈ సమతుల్యత లేనిటువంటి పరిస్థితి. That's why Genesis 1:1 clearly says. ఆదికాండం 1వ అధ్యాయం 1వ వచనం ఎంతో స్పష్టంగా బోధిస్తుంది. In the beginning God created. ఆదియందు దేవుడు సృష్టించాడు. What does it mean? అంటే అర్థం ఏమిటి? The meaning of this passage is, ఈ భాగం యొక్క అర్థం ఏమిటిదంటే, in the beginning God created which is not God. ఆదియందు దేవుడు సృష్టించానంటే దేవుడు కాని దానిని సృష్టించారు. Yes, what is created is not God. The one who has created is God. We have to understand this. సృష్టించబడినదే దేవుడు కాదు, సృష్టించిన వాడే దేవుడు. ఈ సత్యాన్ని మనము అర్థం చేసుకోవాలి. Not only does the Bible proclaim the separateness of God from his creation. చూడండి, దేవుడు తాను సృష్టించిన సృష్టికి మరి వేరుపాటు అది ప్రత్యేకమైనదని బైబిల్ బోధించడం మాత్రమే కాకుండా, దేవుడు వేరు సృష్టి వేరు అని చెప్పడమే కాదు, దేవుడు వేరు సృష్టి వేరు అని చెప్పడం మాత్రమే కాకుండా, but the Bible also teaches the distinctiveness of God's creation from one another. కాబట్టి బైబిల్ ఇంకా ఏం బోధిస్తా ఉంది మనకి, ఒకరికి వేరు వేరు వారు స్థాయిలో ఉన్నారు అనేది కూడా బోధిస్తుంది. All trees are not one. చెట్లన్నీ ఒకటి కాదు కదా. There are mango trees are there. మామిడి చెట్లు ఉన్నాయి. There are apple trees are there. యాపిల్ చెట్లు ఉన్నాయి. Guava trees are there. జామకాయ చెట్లు, banana trees are there. అరటి చెట్లు. All are called trees, but there is distinctiveness among them. అన్ని చెట్లే, కానీ చెట్లకు మధ్య వ్యత్యాసం ఉంది. All animals are not same. జంతువులన్నీ ఒకేది కాదు All కదా. fishes are not అన్ని same. చేపలు ఒకేటి All కాదు. creeping things are not same. ప్రాకేవన్నీ ఒకటి కాదు. All the fowls are not the same. ఆకాశంలో ఎగిరే All పక్షులన్నీ the ఒకటి కాదు. stars are not the same. నక్షత్రాలన్నీ కూడా ఒకటి కాదు. Creation is different from the creator. కాబట్టి సృష్టికర్త నుండి వేరది. And not only that, అంతేకాదు, in the creation, సృష్టిలో in each category, one tree is different from another, one animal is different from another, one star is different from another. ప్రతి కోవలో కూడా కొన్ని వ్యత్యాసాలు ఉన్నాయి. ఒక చెట్టుకి మరొక చెట్టుకి వ్యత్యాసం, ఒక జంతువుకి మరో జంతువుకి వ్యత్యాసం ఉంది, ఒక జలచరానికి మరో జలచరానికి వ్యత్యాసం ఉంది. That's why in Genesis 1st chapter, అందుకనే ఆదికాండం 1వ అధ్యాయంలో there are different kinds of creatures. వేరు రకాల సృష్టి. Verse 24, 24వ వచనంలో, and God said, let the earth bring forth the living creature after his kind, cattle, creeping thing, beast of the earth after his kind, and it was so. దేవుడు వాటి జాతి ప్రకారం జీవము గల వాటిని, అనగా వాటి జాతి ప్రకారము పశువులను, పురుగులను, అడవి జంతువులను భూమి పుట్టించుగాక అని పలికెను. ఆ ప్రకారం ఆయను. See, different kinds within trees, within animals. Then how can all they become gods? వేరు జాతుల్లో ఉన్నాయి కదండి. చెట్లలోనూ ఉన్నాయి, అలాగే జంతువుల్లో కూడా వేరు జాతులు ఉన్నాయి కదా. మరి ఇవన్నీ ఒకటే ఎలాగవుతాయి? Today one animal is there, lion is there, he is God, and a deer is there, he is God. ఒక దినాన్న మనము ఈరోజు సింహంని దేవుడు అన్నాము, రేపటి దినాన్న మనకు జింకని చూసి దేవుడు అంటున్నాం. And when we see the lion eating the deer, is it one God is eating the another God? ఇప్పుడు సింహం వచ్చేసి ఆ జింకని తినేసింది. ఇదేమిటి? ఒక దేవుడు ఇంకో దేవుడిని తినేయడమా? See, these are all cock and bull stories. ఏమండి, ఇవన్నీ కట్టుకథలు కాదంటారా? That's why అందుకని I'm not criticizing, I am asking you to think over this matter. నేను ఏదో ఎవరిని విమర్శించడానికి కాదు, కానీ మీరు ఒకసారి ఈ విషయాన్ని ఆలోచన చేయమని It is up to you to accept what I am saying or not. చెప్పేయన్నీ మీరు నమ్మాలా లేదా అది మీ ఇష్టం. అది. And in the book of Romans, రోమీయులకు రాసిన when you పత్రికలో find time, the first chapter is a very very important chapter in relation to this subject. మీకు సమయం ఉన్న ఎడల ఈ రోమీయులకు రాసిన పత్రికలోని ఈ మొదటి అధ్యాయము మనం చెప్పుకుంటున్న ఈ అంశానికి సరిగ్గా సరిపోయినటువంటిది. మీకు సమయం ఉంటే దయచేసి చదవండి. And especially from 18 to 25. ప్రత్యేకించి 18 నుండి 25 వచనాల్లో ఉన్నటువంటి ఆ సారాంశం. So in verse 20, 20వ వచనంలో, ఆయన for the invisible things of him from the creation of the world are clearly seen, being understood by the things that are made, even his eternal power and Godhead, so that they are without excuse. ఆయన అదృశ్య లక్షణములు అనగా ఆయన నిత్య శక్తియు దేవత్వమును జగత్తుత్పత్తి మొదలుకొని సృష్టింపబడిన వస్తువులను ఆలోచించుట వలన
తేటపడుచున్నవి గనుక వారు నిరత్రులై ఉన్నారు. Tomorrow you cannot tell any answer to God. రేపటి దినాన నువ్వు దేవుడి దగ్గర ఏ జవాబు Because the creation itself is telling there is a creator. సృష్టి చెప్తా ఉంది మమ్మల్ని సృష్టించిన సృష్టికర్త ఉన్నాడు. Why you are worshipping us? మీరు మమ్మల్ని ఎందుకు You పూజిస్తున్నారు? worship the creator. సృష్టికర్తని That's why పూజించండి. in verse 23, అందుకని 23వ and వచనంలో they changed the glory of the uncorruptible God into an image made like the corruptible man, birds, four-footed beasts, and creeping things. వారు అక్షయుడగు దేవుని మహిమను క్షయమగు మనుషుల యొక్కయు పక్షుల యొక్కయు చతుష్పాద జంతువుల యొక్కయు పురుగుల యొక్కయు ప్రతిమా స్వరూపముగా మార్చిరి. Yes, there is a God of glory. మహిమగల దేవుడు ఉన్నాడు. He is an incorruptible God. అక్షయమైన దేవుడు ఆయన. And what the people have done? ప్రజలు ఏం చేశారు? Out of their human wisdom. అంటే వారికి ఉన్న మానవ జ్ఞానము తెలివితేటలను See, బట్టి 23 verse is coming after 22nd verse. 23వ వచనం ఎక్కడ వచ్చింది? 22వ వచనం తర్వాత In రాయబడింది. 22 what is there? 22వ వచనం Professing themselves to be wise and they became foolish. తాము జ్ఞానులమని చెప్పుకొనుచు బుద్ధిహీనులైరి. And why they are called foolish now? ఎందుకు వారు బుద్ధిహీనులుగా పిలువబడతారు? Because they have changed the shape and image and glory of God to the shape of a man, birds, four-footed beasts, and even creeping things. ఎందుకనగా అక్షయుడగు దేవుని మహిమను క్షయమైపోయే మనుష్యుల యొక్క పక్షుల యొక్క చతుష్పాద జంతువులు పురుగుల యొక్క స్వరూపంలోనికి మార్చేశారు. They have not respected God as God. దేవుణ్ణి దేవుడుగా వారు ఘనపరచలే. That's why God is telling their wisdom is foolishness. అందుకనే చెప్తున్నాడు దేవుడు వారి జ్ఞానము బుద్ధిహీనత వెర్రితనం. This is what pantheism says. ఇది విశ్వమే దేవుడు అనే సిద్ధాంతం. Bible disapproves pantheism. There is a creator. Creation is not God. విశ్వమే దైవము అనే దానిని బైబిల్ గ్రంథం కొట్టి పాడేస్తుంది. సృష్టి వేరు, సృష్టికర్త అయినటువంటి దేవుడు వేరు. And so in Romans it is clearly written. రోమీయులకు రాసిన పత్రికలో ఇంకా స్పష్టంగానే రాయబడి ఉంది. There is one more doctrine. మరొక బోధ ఉంది. It is known as animism. దాన్ని ఏమంటారంటే యానిమిజం. And what they will say? వాళ్ళు ఏమంటారు? Even the inanimate objects like even the camera is there. ఇప్పుడు కెమెరా ఉంది అనుకోండి Or ఉదాహరణ, this mic is there. లేదా ఈ మైకే అనుకోండి. What they are telling? ఏమంటారు వాళ్ళు? They are not only having a body, they also are having soul and spirit. దీనికి ఈ భౌతికమైనటువంటి ఈ శరీరం మాత్రమే కాదు, దీనికి కూడా ప్రాణం ఉంది, దీనికి కూడా ఆత్మ ఉంది అంటున్నారు. See, that is another category. Animism they will say. ఇది ఇంకొక కోవకు చెందినవారు యానిమిజం అనే వాళ్ళు చెప్పారు. What a confusion చూసారండి? man has propagated against the simple truth of the Bible. ఎంత కలవరం! మనిషి సామాన్యమైనటువంటి సత్యాలు, బైబిల్లో ఉన్న సత్యాలని అంత కలవరం చేసేసినారు. In the very first verse of the Bible, బైబిల్ గ్రంథంలోని మొట్టమొదటి వచనములోనే ఉంది. knowing fully about this cropping up of foolish doctrines in future. చూడండి, ఇప్పుడు రాబో దినాల్లో కూడా ఈ బుద్ధిహీనత వెర్రితనం అనేది పెరిగిపోతుందని తెలిసి కూడా, And then God, in the very first verse, He wrote those things. దేవుడు మొట్టమొదటి వచనంలోనే ఈ విషయాలు రాసి పెట్టాడుగా. My son, my daughter, నా కుమారుడా, నా in the కుమార్తె, beginning I created the heaven and earth. ఆది యందు నేను భూమిని ఆకాశాన్ని I created the tree. నేను చెట్లని I సృష్టించాను. created the stone. నేను రాళ్ళని I సృష్టించాను. created the animals, నేను జంతువులని the birds సృష్టించాను. and the water beings. ఆకాశ పక్షులను సృష్టించాను, I- జలచరములను I సృష్టించాను, created the creeping things. ప్రాకే వాటిని సృష్టించాను. Everything I created, seen and unseen. సమస్తము దృశ్యమైనవి అదృశ్యమైనవి అన్ని నేనే I am a సృష్టించాను. creator. నేను సృష్టికర్తను. And there is a difference between creator and creation. సృష్టికర్తకి సృష్టికి వ్యత్యాసం ఉంది. And God has addressed all these questions in the very first verse, Genesis 1. ఈ ప్రశ్నలన్నిటికీ దేవుడు ఆది కాండములోని అంటే బైబిల్ గ్రంథంలోని మొట్టమొదటి అధ్యాయం మొదటి వచనంలో జవాబు చెప్పాడు. But man, out of his foolish wisdom, I can say, foolish wisdom, he has complicated the things, now made himself restless, made the world restless. అయితే ఈ మానవుడు బుద్ధిహీనుడైనటువంటి, వీని చెప్పాలంటే మన బుద్ధి లేనివాడైనా మనం చెప్పుకోవచ్చు. తనకున్నటువంటి ఈ బుద్ధిహీనతను బట్టి సమస్తమును కూడా కలవరం చేసి తాను కలవరంలో ఉండిపోయాడు, అందరినీ కలవరంలో ముంచేసినాడు. Bible says so simply. బైబిల్ ఎంతో సామాన్యంగా చెప్తాం. In John's Gospel 14:6, యోహాను సువార్త 14వ అధ్యాయం 6వ వచనంలో, I am the way, I am the truth, and I am the life. నేనే మార్గమును,
నేనే సత్యమును నేనే జీవమును. How simple it is. చూసారండి ఎంత సామాన్యమైన విధానం. Genesis 1:1. ఆదికాండం మొదటి In అధ్యాయం the మొదటి వచనం. beginning God created heaven and earth. ఆదియందు దేవుడు భూమి ఆకాశములను సృజించెను. How simple it is. ఎంత సరళమైంది. But why to complicate with all these isms? కాబట్టి ఈ తత్వాలు ఇవన్నీ తీసుకొచ్చి ఈ బోధలన్నిటి పెట్టి దీన్ని ఎందుకు అంత క్లిష్టమైనదిగా చేయాలి? God is everywhere. దేవుడు అంతటా ఉన్నాడు. Suppose a tree is here. చెట్టు ఉందనుకోండి. This tree cannot be everywhere. In different places, different kinds of trees are there. ఈ చెట్టు అన్ని చోట్ల ఉండడానికి లేదు కదా. వేరు వేరు ప్రాంతాల్లో వేరు వేరు రకాల చెట్టు రకరకాల చెట్లు ఉన్నాయి. This tree is stationary. It is there, rooted there. ఈ చెట్టు ఇక్కడ నాటబడింది, దీని వేలు ఇక్కడే ఉంటుంది, అది అంతే. And if you pluck it out, it will die. నువ్వు దాన్ని కానీ పెరిగి వేస్తే చచ్చిపోతుంది. Will God die? దేవుడు చనిపోతాడా? See, these are all wrong, confusing isms. చూసారండి, ఇవన్నీ కూడా తప్పుడు సిద్ధాంతాలు, కలవరాన్ని పెట్టేవి కాదంటారా? God is everywhere. దేవుడు అంతటా ఉన్నాడు. David is writing in Psalm 139. 139వ కీర్తనలో దావీదు రాస్తా ఉన్నాడు. In the Psalm 139, కీర్తనలో 139 what David is writing, దావీదు ఏమని if you రాస్తున్నాడు? read from 7 to 12, మీరు 7వ వచనం నుండి 12 వచనాల్లో చదివితే, whither shall I go from my spirit, or whither shall I flee from thy presence? If I ascend up into heaven, thou art there. If I make my bed in hell, behold, thou art there. So 7 and 8. నీ ఆత్మ యొద్ద నుండి నేను ఎక్కడికి పోవుదును, నీ సన్నిధి నుండి నేను ఎక్కడికి పారిపోదును. నేను ఆకాశమునకెక్కినను, నీవు అక్కడను ఉన్నావు. నేను పాతాళమందు పండుకొనినను, నీవు అక్కడను ఉన్నావు. 139, 7, 8 వచనాలు. Later you can read up to verse 12. మీరు తర్వాత 12వ వచనం వరకు చదవండి. So remember, everything is not God. కాబట్టి గుర్తుపెట్టుకోండి, కనబడేది అంతా దేవుడు కాదు. Everything is created by God. సమస్తమును దేవుని వలన సృష్టించబడినది. So pantheism is a cooked up doctrine. కాబట్టి విశ్వమే దైవం అనేటువంటిది వారు ఏదో సృష్టించారు, వాళ్ళు సృష్టించినటువంటి బోధ ఇది, How సిద్ధాంతం. can the creator and the creation be one? సృష్టికర్త సృష్టి ఏకం ఎట్లా కాగలరని, ఒకటే ఎట్లా అవుతుంది? You have purchased a vessel. మీరు ఒక పాత్ర, ఒక గిన్నె కొన్నారు. How can you and the vessel be the same? నువ్వు ఆ గిన్నె ఒకటే ఎట్లా అవుతారండి? Isn't it? అవునా కదా? If both are the same, రెండు ఒకటే అయితే in the place of that vessel, you must be kept on the stove. ఇప్పుడు ఆ గిన్నె స్టవ్ మీద పెట్టే బదులు నేను పెట్టాలి కదా. See, both are one. మరి రెండు ఒకటే అవుతున్నాయి కదా. All cooked up and silly doctrines. ఇవన్నీ చూడండి, బుద్ధిహీనమైనటువంటి ఈ వింతైనటువంటి ఈ సిద్ధాంతాలు Some పెట్టేసి, fellow with a silly wisdom, he has put something in the midst of the society, and finally they started discussing, and that became a religion. ఒకడేమో చూడండి, వాడికి బుద్ధిహీనతను బట్టి, ఆ వింత ప్రవర్తనను బట్టి సమాజంలో వచ్చి ఏదో ప్రవేశపెడతాడు. ప్రజలందరూ కూడా అమాయకమైనటువంటి జనులు, అబ్బో ఇది నిజమే, ఇది దేవుడే అంటారు, దాన్ని వెనకాలపోతారు. Yeah, today we are seeing. ఈరోజు ఇలాంటివి చూస్తున్నాం కదా. Some fellow will do something with his occult power, and everybody is following and building a temple for him. కాబట్టి ఎవడో ఇంకోడు ఉంటాడు, వాడికి ఉన్నటువంటి దుష్ట శక్తులను బట్టి వాడు ఒక దేవాలయం, గుడి కట్టేస్తాడు మొత్తం. He will perform a miracle. ఏదో అద్భుతం చేసేస్తాడు. And the 100 people will gather. అయిపోయి 100 మంది అక్కడ చేరుతారు. By the evening a temple. సాయంత్రం అయ్యేసరికి అక్కడ గుడి కట్టేస్తాడు. And he will be a god. వాడు దేవుడు అయిపోతున్నాడు. And tomorrow police will come for inquiry. మళ్ళీ రేపటి దిన పోలీసు వాళ్ళు వస్తారు, And they విచారణ will చేస్తారు. find that he is a criminal. He did some crime somewhere and ran away to this place. వీడు నేరస్తాడు, అక్కడ ఎక్కడో నేరం చేసి ఇక్కడికి పారిపోయి వచ్చాడు. And we are worshipping him as God. వాడిని మనం దేవుడు అని చెప్తున్నాం. It is all foolishness. ఇదంతా బుద్ధిహీనత. Genesis 1:1 clarifies. ఆదికాండం 1వ అధ్యాయం 1వ వచనం దీనికి స్పష్టంగా చెప్తుంది. Creator is different and creation is different. సృష్టికర్త వేరు, సృష్టి వేరు. Creator is above all and he is everywhere. సృష్టికర్త అన్నిటికీ పైన ఉన్నవాడు, ఆయన అంతటాను ఉన్నవాడు. The creator God has created which is not God. సృష్టికర్త అయినటువంటి దేవుడు ఈ సృష్టించాడే, దేవుడు కాని దానిని ఆయన He can సృష్టించాడు. change it. దానిని ఆయన He can మార్చేయగలడు, destroy it. దాని నాశనం కూడా And he can చేయగలడు, create another thing. ఇంకొక దాన్ని సృష్టించగలడు. So don't equalize the creator with the creation. అందుకనే సృష్టికర్తని సృష్టితో పోల్చకండి, రెండింటిని ఒకటి చేయకండి. Everything is not God. కనబడేది అంతా దేవుడే కాదు. You are eating mutton. Till yesterday you have worshipped that God, and today you are eating that God. కాబట్టి నువ్వు మటన్ తింటున్నావు కదా, నిన్నటి దాకా అది దేవుడని పూజించేవు, ఇవాళ దాన్ని చంపేసి నువ్వు తినేస్తున్నావు కదా, What is అంటే this? దేవుడిని తినేస్తున్నావా? So Genesis 1:1 is so clear. ఆదికాండం 1వ అధ్యాయం 1వ వచనం ఎంత స్పష్టంగా చెప్తుంది. So Genesis 1:1 refutes atheism. అందుకే ఆదికాండం 1వ అధ్యాయం
మొదటి వచనం నాస్తికత్వాన్ని కూడా అది కొట్టిపారేస్తుంది. And it is refuting polytheism. అంతేకాకుండా బహుదేవతారాధన సిద్ధాంతాన్ని కొట్టిపారేస్తుంది. Only one God. ఒకే దేవుడు. And it is refuting pantheism. Creation is not God. విశ్వమే దేవుడు దాన్ని కొట్టిపాడేస్తుంది. ఎందుకంటే సృష్టి దేవుడు కాదు. So you need not worship sun, moon, stars, trees, stones or even animals. అందుకనే సృష్టించబడినటువంటి సూర్య చంద్ర నక్షత్రాలు, చెట్లు, పుట్టలు, దానిని జంతువులని నీవు పూజించవలసిన అవసరత లేదు. All these things are created for you. ఇవన్నీ నీ కొరకు సృష్టించబడ్డాయి. God loved you. దేవుడు నిన్ను ప్రేమించాడు. You are the son. నీవు కుమారుడివి. You are the daughter. నీవు కుమార్తెవి. For your sake he has created all these things. నీ కోసమే వీటన్నిటిని దేవుడు సృష్టించాడు. As we purchase so many dolls for the happiness of our children, so the dolls are not equal to our child, the dolls are not equal to you also. చూడండి, మన పిల్లలు సంతోషంగా ఉండాలి, వాళ్ళు ఎప్పుడు నవ్వుతూ ఉండాలి, ఆడుకోవాలని చెప్పి వాళ్ళు ఎంతో చక్కగా మంచిగా ఉండాలని వాళ్ళ కొరకు కొన్ని బొమ్మలని మనం కొని పెడతాం. కానీ ఆట వస్తువులను తెస్తాం కదా, ఈ ఆట వస్తువు నీ పిల్ల ఒకటే అవుతుందా? అలాగే ఈ ఆట వస్తువు నీవు సమానమేనా? కాదు కదా. Today they will be there, tomorrow we will throw them out. ఆ వస్తువులు ఇవాళ ఉంటాయి, రేపు తీసి పడేస్తావు. They are only for our joy. ఇదేదో మనం కొంచెం ఆడుకోవడానికి, Sun is to సంతోషం. give us light. సూర్యుడేమో మనకి వెలుగునివ్వడానికి. Trees are created with a purpose. కాబట్టి ఇవన్నీ కూడా ఒక ఉద్దేశంతో సృష్టించబడ్డాయి. Trees and animals. చెట్లు, జంతువులు కూడా. So don't worship them. కాబట్టి వాటిని పూజించకండి. And derive comforts from them. వాటి నుండి నీకు ఏదైనా సుఖ సౌఖ్యాలు, సహాయాన్ని నువ్వు తీసుకోవచ్చు. And creator is there. సృష్టికర్త అనేవాడు ఉన్నాడు. Pantheism is a failure. కాబట్టి విశ్వమే దైవం అనేది పూర్తిగా అది నిర్వీర్యమైనది, విఫలమైనది. అదంతా. Let us pray. ప్రార్థన చేసుకుందాం. Let us pray. ప్రార్థన చేసుకుంటాం. ప్రేమగల మా పరలోకపు తండ్రి, బైబిల్ గ్రంథము ఎంత సత్యమైనది నాయన. ఇది జీవవాక్యము, పరిశుద్ధాత్మ ప్రేరేపణ వలన రాయబడినటువంటి ఈ గ్రంథము, దైవికమైన సత్యాలతో నింపబడినటువంటి ఈ గ్రంథము ప్రభు అనేక పర్యాయాలు మేము అర్థం చేసుకోక, అపార్థం చేసుకొని ఎంతో కలవరాన్ని సృష్టిస్తున్నాం. అలాగే ప్రపంచంలో ఉన్న మనుషులందరూ కూడా ప్రభు కలవర పెడతా ఉన్నారు. కానీ వాక్యం సత్యమే. మేము వాక్యం యొద్దకు వచ్చినప్పుడు మేము ప్రార్థన పూర్వకంగా ఈ వాక్యం చదువుతుండగా ప్రభా, మరి దీనిలో ఉన్న సత్యాలన్నీ కూడా నీవు బయలుపరుస్తావు. ఎన్నో మర్మయుక్తమైన సంగతులు ఈనాడు మీరు మాకు బోధపరిచినందుకై మీకు వందనములు, స్తోత్రములు చెల్లిస్తున్నాం. నాస్తికత్వమే కానీ, బహుదేవత ఆరాధన సిద్ధాంతము కానీ, విశ్వమే దేవుడు అనేది ఇవన్నీ కూడా ప్రభాను అది వట్టి బూటకమని నాయన, నీ వాక్యమే సత్యమని మాకు మీరు బయలుపరిచారు. మీరు మాకు ఇచ్చిన జీవవాక్యం బట్టి మీకు వందనం చెల్లిస్తూ, వాక్యమునకు విధేయులమై సృష్టికర్త అయిన దేవుణ్ణే మేము పూజించేవారంగా చేయమని మా ప్రభువును, మా రక్షకుడైన యేసు నామములో ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. God bless you all. Please subscribe for more spiritual messages on YouTube channel John Victor Hebron.